కోటా ఇన్స్టిట్యూట్ వారి రెజోవెన్స్ జూనియర్ కాలేజ్ ఇంటర్ ఫలితాలలో కరీంనగర్కు రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చిందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రేకుర్తి కేపీఎస్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచంలో చదువును మించిన ఆయుధం లేదని, కష్టపడి చదువుకున్న వారే ఉన్నత స్థానాలలో ఉంటారని తెలిపారు. కోటా విద్యాసంస్థలు భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన అంజిరెడ్డి నగరానికి రాష్ట్ర స్థాయిలో పేరు తేవడం మనందరికీ గర్వకారణమన్నారు. కోటా విద్యాసంస్థలు భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించిన పలువురు విద్యార్థులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా అధ్యక్షులు యాదగిరి శేఖర్రావు, కోటా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ డి అంజిరెడ్డి, ప్రిన్సిపల్, అధ్యాపక బృందం పాల్గొన్నారు. వాళ్ళ ఫలితాలను కలగలిగే విధంగా ఇప్పుడు మనం ఈ నలుగురు విద్యార్థులను చూసినట్టుంటే పూర్తిగా గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి విద్యార్థులు ఒక లక్ష్యంతో కోటా ఇన్స్టిట్యూట్ స్థాపించి తొందరలోనే మంచి రిజల్ట్ తీసుకొచ్చినటువంటి అంజిరెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఉన్నత విద్యను అభ్యసించాలని చెప్పి కోరుకుంటూ భవిష్యత్తులో కోటా ఇన్స్టిట్యూట్ మరెన్నో అద్భుత ఫలితాలు సాధించాలి, అద్భుత విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున పేరు తీసుకోవడానికి కృషి చేసిన దానికి ఫలితం రావడం, నేను ఒక యజ్ఞంలో కృషి చేస్తామని చెప్పడం చాలా సంతోషం అనిపిస్తుంది. మేము అనుకున్నాం ఇంకా టైం పడుతుందేమో, ఇంత తొందర ఇంత పెద్ద ర్యాంకు ఎక్కడో చైతన్యం నారాయణ స్టేట్ ర్యాంక్ వస్తారంటే చూసినాం. కానీ మన కరీంనగర్లో మన ముందు ఇంత పెద్ద ఎత్తున ర్యాంకు సాధించడం నిజంగా గర్వకారణం. వారు చేస్తున్నటువంటి కృషికి ఇంత తొందరనే ఫలితం వచ్చింది. రాబోయే రోజుల్లో దేశపూర్తితో ముందుకు వెళ్తుంది. రాష్ట్రంలోనే కోటా ఇన్స్టిట్యూట్ అగ్రగామిగా ఉండాలని ఇప్పటికీ అగ్రగామి తీసుకోవాలి. అలాంటి చేయకపోయింది. మా కోటా ఇన్స్టిట్యూట్ వారి రెసిడెన్స్ జూనియర్ కాలేజ్ నుండి 469 అవుట్ ఆఫ్ 470 రాష్ట్ర స్థాయి మార్కు రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. ఇంటర్మీడియట్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇది. దానిలో భాగంగా మా కరీంనగర్లోని రెసిడెన్స్ జూనియర్ కాలేజ్కి రావడం, అది నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్కి రావడం చాలా గర్వంగా ఉంది. ఇక ముందు నుండి కూడా ఇలాంటి రిజల్ట్స్ను నేను ఎంతోమంది విద్యార్థులకు తీసుకొస్తా అని చెప్పి మీ మీడియా మిత్రుల ద్వారా నేను ప్రజలందరికీ, కరీంనగర్ పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు నేను పెట్టిన 2-3 సంవత్సరాల లోపలనే 469 అవుట్ ఆఫ్ 470 రావడం, సెకండ్ ఇయర్లో 995 మార్క్స్ రావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. నా పేరు జి సౌమ్యశ్రీ, నేను ఎంపీసీ గ్రూప్. మొన్న ఆదివారం రోజున ఇంటర్మీడియట్ ఫలితాలు ప్రకటించిన సందర్భంగా నేను 470కి 469 సాధించాను. నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఎంపీసీలో. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. నాకు మా పేరెంట్స్, మా ఫ్యాకల్టీ, మా చైర్మన్ సార్ ఎంతో ప్రోత్సహించారు. నేను దీనివల్ల చాలా సంతోషంగా